శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. శ్రీవాస్తు ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ వాస్తు విషయాల్లో అన్నదమ్ములిద్దరూ గృహ నిర్మాణం కొత్తగా చేసుకునేటప్పుడైనా లేదా పాత గృహాలు ఉన్నాయంటే తాతలు తండ్రుల దగ్గర నుంచి వచ్చిన గృహాలైనా దాన్ని విభజించేసుకునే విధానంలో ఖచ్చితంగా తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే పాత గృహాలు ఉన్నాయనుకోండి, అది పెంకుటిల్లు కానివ్వండి, లేదంటే వరండా ఉండి, లేకపోతే పాత మోడల్లో ఉండే గృహాలైనా కూడా అంటే ఉన్న గృహాలు ఒకటే వంటగది ఉంటుంది, మిగతా 2 గదులు 3 గదులు ఆ వ్యవస్థకి ఏముంటాయో ఆ గదులు ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే దాన్ని విభజన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సొగానికి గోడ కట్టేసుకొని దానికి దీనికి సంబంధం లేకుండా పూర్తిగా మధ్యకి గోడ నిర్మాణం చేసుకొని ఎవరి భాగంలో వాళ్ళు వంట కావచ్చు, లేదంటే వారికి కావాల్సిన వస్తువుని ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగా చేసుకోవడం అనేది దోషం. ఆ విధంగా చేసుకోవడమే దోషం. ఎందుకంటే ఇంటిని ఎప్పుడు కూడా పూర్తిగా మధ్యకి అలా గోడ చేసే విధంగా ఉండదు. ఎందుకంటే పాత గృహం ఉన్నప్పుడు అందరూ ఖచ్చితంగా మనకుండే గృహంలో దానికి ఈ గృహానికి సంబంధంగా ఒక ద్వారం అనేది ఏర్పాటు చేస్తాము. కానీ ఎప్పుడైతే ఈ మధ్యకి చేసుకుంటామో తద్వారా దోషం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. అది వాస్తుపరంగా ఉంటుంది. అది ఇబ్బంది అనేది ఎప్పటికైనా దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ ఉంది అన్నయ్యకి బాగాలేదు, లేకపోతే తమ్ముడికి బాగాలేదు, ఈ రకంగా కాకుండా ఇద్దరికీ ఆ విధమైన దోషం అనేది ఇద్దరికీ వర్తిస్తుంది. అలాగే నూతనంగా నిర్మాణం చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పాతగా అలా ఉంటే చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది, లేదంటే దాన్ని పూర్తిగా తొలగించి ఇద్దరం ఉన్న స్థలం సగం చేసుకుని ఒకటి నిర్మాణం చేసుకుందాం అని చెప్పి అలా కూడా ప్లాన్ చేస్తుంటారు. ఇలా ప్లాన్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఎలాగో స్థలం పక్కనే ఉంది కాబట్టి ఆ పిల్లర్ నిర్మాణం కావచ్చు, స్లాబ్ కావచ్చు, కామన్గా వేసేసుకుందాం అని చెప్పేసి అని ఆ విధమైన తప్పులు చేస్తారు. ఇక విడివిడిగా ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఏదైతే మనం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకోవాలి, ఎవరి పిల్లర్స్ అంటే బేస్మెంట్ నుంచి కూడా సపరేట్గా ఎవరిది వారికి ఉండే విధంగా నిర్మాణం చేసుకోవాలి. అంతేగాని అక్కడ వచ్చేటప్పుడు ఖర్చు ఏదో కలిసి వస్తుంది కాబట్టి ఇద్దరికి ఆ పిల్లర్స్ వేసే విధానం ఒకేసారి గోధులతో అటు ఇటు నిర్మాణం చేసుకోవాలి, కలిపి స్లాబ్ కూడా ఒకటే వేసేసుకొని తర్వాత కావాలంటే కొద్దిగా కట్ చేసుకోవాలి మధ్యలో అనే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి అలా పాత గృహాన్ని ఛేదన చేసి సగం చేసుకోవడం కావచ్చు, నూతనంగా నిర్మించుకునే వాళ్ళు కూడా ఈ విధంగా పక్కనే కాబట్టి కలిపి అంటే కట్టడం నుంచే కలిపి కట్టుకున్న తర్వాత విడిగా దాన్ని చేసుకోవటం అనేది కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి ఎవరన్నా ఆ విధంగా చేసుకుంటే సాధ్యమైనంత వరకు దాన్ని తొలగించుకొని, లేదంటే నేను చేసుకునేటప్పుడే మనం ఈ విధంగా కాదు అని చెప్పేసి అని ఆ ఉన్న స్థలం చిన్నదైతే ఎవరో ఒకరు తీసుకొని ఇంకో స్థలం వారు తీసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.